దేవునికి స్తోత్రములు. దేవునికి స్తోత్రములు. యునైటెడ్ బైబుల్ అకాడమీలో ఉన్న పెద్దలు, దైవదాసులు, సహోదరి సహోదరులందరికీ క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి సహోదరి సహోదరులందరూ మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? సంఘానికి వచ్చిన మనమందరము మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము ప్రిలారా. మరి ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం ప్రిలారా. ఈరోజు మరి సంఘానికి వచ్చిన మనమందరము సంఘానికి వచ్చి అయిపోయేంత వరకు మరి మన ఆత్మీయ జీవితము వాక్యానుసారంగా ఉందా, వాక్యం చెప్తున్న ప్రకారంగా ఉందా లేదా అని వాక్యంతో మనల్ని మనము పరిశీలన చేసుకుంటే వాక్యంకు భయపడదాం, వాక్యంకు లోబడదాం, వాక్యానుసారంగా జీవిస్తూ మనము మన ఆత్మీయ జీవితంను అభివృద్ధి పొందించుకుంటూ మన జీవితాలలో దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం పిల్లరా. ఈరోజు అంశము దేవుడు కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. చిన్నటి పిల్లరా, దేవుడు కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అనే మరి వాక్య సందర్భము అంశమును మరి మనం ఈరోజు పరిశీలన చేద్దాం. మూల వాక్యం చదువుకుందాం పిల్లరా. మరి 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనమును మనము చదువుకున్నట్లయితే, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాము గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవు ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. పిల్లరా, మరి మరి పౌలు గారు మరి తిమోతి గారికి చెప్తున్నాడు. చూడండి పిల్లరా, పత్రిక రాస్తూ ఆయన మరి రూఢిగా నమ్ముచున్నాను. చూడండి ఏంది మరి మనం ఆలోచన చేసినట్లయితే, చూడండి, ఆయన నాకు అప్పగించిన నేను ఆయనకు అప్పగించిన దాన్ని ఆయన కాపాడగలడు అని రూఢిగా నమ్ముచున్నాను అని మరి పౌలు గారు సువార్త పరిచర్య జీవితంలో ఆయన చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లల. మరి చూడండి, ఏ శ్రమలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా పౌలు గారికి దేని వలన వచ్చింది? మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, సువార్తను ప్రకటించడం ద్వారా పౌలు గారు జీవిత విధానంలో సువార్త పరిచర్య విషయంలో పరిచర్య జరుగుతున్న విషయాల్లో శ్రమలైనను ఇరుకులైనను ఇబ్బందులైనను అవన్నీ ఒక మరి క్రైస్తవుడికి మరి మహిమకరములు. శ్రమలు ఇరుకులు ఇబ్బందులని మహిమకరములు. చూడండి పిల్లలు, ఆయనకు అప్పగించిన దాని రూఢిగా మరి కాపాడగలగని రూఢిగా నమ్ముచున్నాను. ఆయన నాకు అప్పగించిన దానిని ఆయనకు అప్పగించిన దానిని రాబో ఆ దినం వరకు. ఏ దినం వరకు? మనం ఈ వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే, ఆ హేతు చేత శ్రమలను అనుభవించుచున్నాము. ఏ హేతు చేత? ఇక్కడ వాక్యంలో మరి కింద రాయబడ్డది, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక. చూడండి పిల్లరా, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. ఆయనకు అప్పగించిన దానిని మరి ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి పిల్లరా, మరి పౌలు గారు జీవిత విధానంలో ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, ఎంత కాన్ఫిడెన్స్, ఎంత నమ్మకం ఉన్నది. మరి రూఢిగా నమ్ముచున్నాడట, 100% కరెక్ట్ అంటున్నాడు. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, పౌలు గారి జీవితంలో శ్రమలు ఇరుకులు ఇబ్బందులు దేనివల్ల వచ్చినాయి? సువార్త ప్రకటించడం ద్వారా. అవన్నిటిని భరిస్తూ అవి మహిమకరములుగా వాక్యమును బట్టి శ్రమలు ఇరుకులు ఏంటి? మనకు క్రైస్తవులైన మనకు మహిమకరములు. అవన్నిటిని అనుభవిస్తూ మరి దేవుడికి దాన్ని అప్పగిస్తున్నాను. దేవుడు మరి కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. మరి యేసుక్రీస్తు 2వ రాకడ వరకు మరి నేను అప్పగించిన దానిని కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. మరి సువార్త పరిచర్య జీవితంలో పౌలు గారు పడిన కష్టము ఇంత అంత కాదు పిల్లరా. మరి ఎంతో అమోఘం, ఎంతో అద్భుతం.
మరి కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా సంతోషంగా స్వీకరించాడు. సంతోషంగా ఇంటింటా సువార్త ప్రకటించాడు. ప్రతి ఒక్కరిని బతిమలాడుతూ సువార్త ప్రకటించాడు. ఆ సువార్తలు అనేకులను ఎన్నో ఇరుకులు, ఇబ్బందులన్నీ మరి సంతోషంగా, ఆనందంగా మరి అనుభవిస్తూ మరి దేవుడు నేను అప్పగించిన దానిని దేవుడు కాపాడగలడు అని రుడిగా నమ్ముచున్నాను అంటున్నాడు. పిల్లరా, మనము ఆలోచన చేయాలి. మనము మన ఆత్మీయ జీవితంలో మరి మనము వాక్యాన్ని పట్టుకున్న, మనము వాక్యాన్ని విశ్వసించిన, మనము వాక్యం ప్రకారంగా మన ఆత్మీయ జీవితము ఉన్నదా లేదా? మరి క్రీస్తు కోసము, మరి క్రీస్తు నమ్ముకున్న మనము దేవుని కోసము ఏం చేస్తున్నాం? దేవుడు గొప్పవాడండి అంటాం. అవునండి, దేవుడు గొప్పవాడే. నువ్వు అన్నా గొప్పవాడే, నువ్వు అనకున్నా గొప్పవాడే. మరి దేవుడు గొప్పవాడే అంటున్నావు నీవు. మరి దేవుని కోసము, క్రీస్తు కోసం నువ్వు ఏం చేయగలుగుతున్నాం? సువార్తను ప్రకటించగలుగుతున్నామా? మనమై ఉన్న ఆత్మను రక్షించుకున్న మనకున్న ఆనందము అనేకులకు లేదే. ఆ ఆనందాన్ని పంచే కార్యక్రమంలో, ఆ ఆనందాన్ని పంచే మరి తరుణంలో మనం ఏ విధంగా ఉన్నాము అనేది మనము వాక్యమును బట్టి ఆలోచన చేసుకోవాలి పిల్లరా. మనం మాట్లాడడం దేవుడు గొప్పవాడండి ఇంత అంత అంటాము చిన్న పిల్లరా. అవునండి, దేవుడు నువ్వు అన్నా గొప్పవాడే, నువ్వు అనుకున్నా గొప్పవాడే. మనము గొప్పవారమైనవా లేదా? మనమై ఉన్న ఆత్మను రక్షించుకున్న మనకున్న ఆనందము, ఆ ఆనందం ఉన్నదా లేదా? ఆనంద ప్రకారం ఆత్మీయంగా మనము రక్షింపబడ్డాము. మనము రక్షింపబడ్డ మన ఆత్మీయ జీవితము ఏ విధంగా ఉంది? మన ఆత్మీయంగా మనం ఎదుగుతున్నామా? మరి అనేకులు రక్షణ లేక ఉన్నారు. ఆ రక్షణ గురించి, సువార్తను గురించి మనం సువార్తను ప్రకటిస్తున్నామా లేదా? మనం ఆలోచన చేయాలి. ప్రిలారా, మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే రైతుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, రైతు ఒక వడ్ల సంచి మరి పొలాల్లో చల్లి ఇంటికి వచ్చి నెత్తికి చేతులు పెట్టుకొని ఉంటాడా? లేదండి. నమ్ముతాడు. ఒక వడ్ల సంచి మరి పొలంలో చల్లితే 40 సంచులు తీయచ్చని ఒక నమ్మకంతో, దృఢ నమ్మకంతో మరి ఒక వడ్ల సంచి పొలాల్లో చల్లి వస్తాడు పిల్లారా. చూడండి పిల్లారా, మరి నమ్మకం. మరి మన ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం? మరి క్రీస్తును విశ్వసించిన క్రీస్తును ధరించుకున్న నేను క్రీస్తు మహిమను ధరించుకున్న ఆ క్రీస్తు మహిమను లేక అనేకులు మరి నిత్యనాశనాన్ని చోగాడుతున్నారే. వారిని గురించి మనం ఆలోచన లేదా? మనం ఏ విధంగా ఉన్నాం? మరి చూడండి పిల్లారా, మనం ఆలోచన చేయాలి. నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడనని పౌలు గారు కరాఖండిగా ఖచ్చితంగా చెప్తున్నాడు. చూడండి, నేను ఆయనకు అప్పగించిన దానిని రుడిగా రాబో దినం వరకు ఆయన కాపాడగలడని రుడిగా నమ్ముచున్నాను. చూడండి పిల్లలు, పౌలు గారు మరి పరిచర్య జీవితంలో, పరిచర్య విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఇరుగులైన, ఇబ్బందులైన అన్నిటినీ అధిగమించి సువార్త ప్రకటిస్తూ, బాప్తీసమిస్తూ మరి అనేకులను స్థానిక సంఘాలకు అప్పచెప్తూ వచ్చాడు. కానీ నాయం పడరండి, నాతోనే రండి, నేనే బాప్తీసం ఇచ్చాను, మా సంఘమే సార్వత్రిక సంఘము అని అన్నాడా? అనలేదండి. మొదటి శతాబ్దంలో ఎవరు మా సంఘమే సార్వత్రిక సంఘము, మాతోనే అత్తని మీరు పరలోకం వెళ్తారు అని ఎవరు ఎక్కడా చెప్పలేదు పిల్లరా. నేటి సంఘ పరిస్థితులను చూస్తే మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. చూడండి పిల్లరా, మనం సర్వసత్యము తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తున్నది? మరి మొదటి శతాబ్దంలో వారు ఏ విధంగా సువార్తను ప్రకటించారు? బాప్తీసం ఇచ్చిన కూడా కొన్ని సందర్భాల్లో బాప్తీసము పిలిపిచ్చాడండి నపుంసకుడికి. మళ్ళా వారి ఎప్పుడూ కలవలేదు. ఆ సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే అపొస్తల కార్యము 8వ అధ్యాయం 39వ వచనమును మనం చదువుకున్నట్లయితే, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషిస్తున్న తన త్రోవను వెళ్ళాను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. చూడండి పిల్లరా, ఫిలిప్పు ఎన్నడూ చూడలేదట. మరి ఈరోజు మరి బాప్తీసం ఇచ్చిన మరి మా సంఘానికి రావాలా? మరి మాతోనే రావాలా అనడం ఎంతవరకు భావ్యం? మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యానికి అప్పచెప్పాలండి. కృపావాక్యానికి పౌలు గారు మరి ఎవరినైనా కృపావాక్యానికి అప్పచెప్పాడు. కృపావాక్యానికి, దేవునికి, ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పచెప్తున్నాను. మరి కృపావాక్యానికి అప్పచెప్పాడు పౌలు గారు. మొదటి శతాబ్దంలో అందరూ వాక్యానికి అప్పచెప్పారు. ఎవరిని న్యాయంపడి రండి, మా సంఘానికి రండి, మా సంఘమే సార్వత్రిక సంఘం అని ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. ఈ రోజు మరి చాలా మంది నేనే బాప్తీసం ఇచ్చాను, మా సంఘానికి రావాలా, మాదే సార్వత్రిక సంఘం అని చాలా మంది చెప్తున్న పరిస్థితి మనము వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం పిల్లారా. మనం ఆలోచన చేయాలి.
మరి చిల్లర మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారు ఏ విషయంలో శ్రమ పడ్డాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాల్లో ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను అపస్తుడు గాను బోధకుడు గాను నియమింపబడే తిని. చూడండి పిల్లరా, సువార్త విషయంలో పౌలు గారు మరి ప్రకటించువాడు గాను అపస్తుడు గాను బోధకుడు గాను నియమింపబడ్డాడు అంటున్నాడు పిల్లరా. మరి దేని విషయంలో? మరి స్వార్థ విషయంలో. అందుకోసమే ఆ హేతువు చేత శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రుడిగా నమ్ముచున్నాను. పిల్లరా, మరి ఆలోచన చేయాలి. పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నాడు, బాప్తీసం ఇస్తూ మరి దేవుని వాక్యానికి అప్పచెప్పాడు. పిల్లరా, దేవుని వాక్యాన్ని అప్పచెప్తూ ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రుడిగా నమ్ముచున్నాని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి మనం ఏ విధంగా ఉన్నాం, నేటి సంఘాల పరిస్థితిలో ఏ విధంగా జరుగుతున్నది, మరి ఏం జరుగుతున్నది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి చాలా భయంకరమైన పరిస్థితి. మరి సువార్త చెప్తాము, సువార్త చెప్పి బాప్తిసం ఇచ్చి మరి దేవుని వాక్యానికి అప్పచెప్పాలి. కానీ నా సంఘానికి రావాలా, మాదే సార్వత్రిక సంఘము అనడము వాక్యంకు విలువిచ్చినట్లుగా కాదు. వాక్యానికి విలువనియాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని మన బ్రతుకులో అన్వయించుకోవాలి. వాక్యానికి అప్పచెప్తే వారెప్పుడు వాక్య భయం ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి ఫలభరితంగా ఉంటారని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇంకా మరి అపొస్తలుల కార్యంలో 14వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాట, మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చూడండి పిల్లరా, ఇక్కడ కూడా సంఘంలో ఏమైంది? వారు నమ్మిన ప్రభువునకు అప్పగించారు సంఘంలలో. మరి ఏ విధంగా ఈరోజు వాక్యము జరుగుతున్న పరిస్థితి, వాక్య పరిచర్యలను మనం ఆలోచన చేసినట్లయితే సంఘాలలో జరుగుతున్న పరిస్థితి అంత గలిబిలి కాదు పిల్లరా. మనం ఆలోచన చేయాలి. ఎవరికి అప్పచెప్పాలి? వ్యక్తులకు కాదు. ఆ వ్యక్తులు పరలోకం ఇవ్వలేరు. వాక్యం పరలోకం తీసుకెళ్తుందండి, వ్యక్తులు పరలోకం తీసుకెళ్లేరు. మనం ఆలోచన చేయాలి. వ్యక్తులకు అప్పగింపకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే పౌలు గారు మరి మొదటి శతాబ్దంలో అపొస్తలులు ఏ విధంగా చేశారు? వాక్యాన్ని ప్రకటించారండి. వాక్యాన్ని ప్రకటించి స్థానిక సంఘాలకు అప్పచెప్పారు. వారు ఎంబటినే రామ్మని చెప్పలేదు, కృపావాక్యానికి అప్పచెప్పారు. ఆ కృపావాక్యాన్ని మనల్ని సర్వసత్యంలోకి నడుపుతుంది. మన ఆత్మీయ జీవితము ఫలభరితంగా ఉంటూ అనేకులను సువార్తను ప్రకటిస్తూ అనేకులను దేవుని రాజ్యంలోని, క్రీస్తు రాజ్యంలోనికి తీసుకురావడానికి మనకు వీలుగా ఉంటుంది. చూడండి పిల్లరా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 18 నుంచి మనం చదువుకున్నట్లయితే ఏమంటుండో చూడండి పిల్లరా. యేసుక్రీస్తు జీవించిన కాలంలో, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకంలోనికి పంపితిని. శిష్యులకు చెప్తున్నట్టు పిల్లరా యేసుక్రీస్తు. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నేను ప్రతిష్ఠ చేసు వారి కొరకై నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగునా, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగునా. మరి చూడండి పిల్లరా, ఉన్నలాగునా వారును అంటే చూడండి పిల్లరా, వారందరూ మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. చూడండి పిల్లరా, వాక్యంలో ఏకం కావాలని, వాక్యం ద్వారా ఏకంగా ఉండాలని మరి ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి, నీవు నేను ఏకమై ఉన్నట్లు తండ్రి, మనమైతే ఏదైతే వాక్యం ఇచ్చామో ఆ వాక్యం ద్వారా వాళ్ళందరూ ఏకంగా ఉండాలని, వాక్యంలో ఒకటిగా ఉండాలి, వాక్యం ద్వారా ఒకటిగా ఉండాలి. కానీ క్రైస్తవులు అంటున్నా మనము ఈరోజు మరి ఈ లోక సంబంధం విషయాలలో ఒకటి అవుతున్నారు. చూడండి పిల్లరా, ఈ లోక విషయంలో ఒకటిగా అవుతున్నారు, కానీ వాక్యం విషయంలో ఎవరు ఒకటి కావట్లేదు పిల్లరా. మనం ఆలోచన చేయాలి. మరి ఆత్మ యొక్క నియమము ప్రకారము లోబడాలి, ఆత్మ యొక్క నియమముకు వాక్యంకు లోబడాలి, ఆత్మ యొక్క నియమంకు లోబడి జీవించి
అదే సంఘమే సార్వత్రిక సంఘం పిల్లరా. ఆత్మ యొక్క నియమమునకు లోబడాలి, సర్వసత్యానికి లోబడాలి, వాక్యంకు లోబడాలి. అలా లోబడి ఉండడమే సార్వత్రిక సంఘంకు లోబడి ఉన్నట్లు పిల్లరా. మరి ఈరోజు వ్యక్తులకు అప్పగింపబడడం జరుగుతుంది, వ్యక్తులు కాదు పిల్లరా. మరి వాక్యము సార్వత్రిక సంఘం అంటే ఆత్మ నియమము, పరిశుద్ధాత్ముని బోధ, దానికి లోబడాలి, వాక్యంకు లోబడాలి. వాక్యంకు లోబడి దాని ప్రకారంగా జీవించినప్పుడే సార్వత్రిక సంఘానికి లోబడినట్లుగా మనము ఉంటాం పిల్లరా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారు ఇంకా ఏ విధంగా కృపావాక్యానికి వారిని అప్పచెప్పాడట చూడండి పిల్లరా. కృపావాక్యానికి వారిని అప్పచెప్పినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మనం ఆలోచన చేయాలి. మరి అపోస్తల కార్యము 20వ అధ్యాయము 24 నుంచి మనం చదువుకుంటే పౌలు గారు మరి చాలా మరి వాస్తవాలు చెప్తున్నాడు ఇక్కడ. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగు నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణం నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. చూడండి పిల్లరా. మరి దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నా పరుగు నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. చూడండి. అంతేకాదు, ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. అంటే చూడండి, నా ముఖము చూడరు అంటే ఆయన మరి పౌలు గారు చనిపోతారనా? కాదండి. ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ఆ వేరే ప్రాంతంలో పౌలుకు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నీ కాచుకొని ఉన్నాయి. కానీ నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ నుంచి నేను వేరే స్థలానికి వెళ్ళాలి, వేరే స్థలంలో సువార్తను ప్రకటించాలి. పౌలు ధ్యేయము. చూడండి పిల్లరా. ఇంకంతేకాదు మరి కాబట్టి మీలో ఎవరి నాశనం విషయంలో మరి నేను దోషిని కాను, నేను మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను. చూడండి పిల్లరా, నేను దోషిని కాను. ఎందుకంటే నాకు తెలిసిన సర్వసత్యాన్ని అనేకులకు ప్రకటించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత అని మరి ఆ సువార్తను మీకు ప్రకటిస్తున్నాను. మరి ఎవరి విషయంలో నేను దోషిని కాను. ఎందుకు దోషిని కాను? నేనేం దాచుకోలేదంటున్నాడు. మరి దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచుకొనలేదు. చూడండి పౌలు గారు ఏమి దాచుకోలేడట. సర్వసత్యాన్ని తెలుసుకున్నాడు. అనేకులకు పంచే కార్యక్రమంలో అనేకులకు సర్వసత్యాన్ని విరివిగా పంచాడు పిల్లరా. మరి చూడండి పిల్లరా, ఈరోజు మరి దేవుని వాక్యాన్ని అనేకులకు అందరికీ అంతటా పంచే విధంగా కనబడుతుందా సంఘాలలో? మరి నేను ఇంకా కొంచెం ఉంచాను, మీరు ఇలాగనే మరి వెళ్తి పడతారని ఇంకా నేను కొన్ని చెప్పలేదా అనే వారు ఉన్నారు. అది కాదు, పౌలు ఏం చెప్తున్నాడు? నేను నా దేవుని సంకల్పం ఉంటుందో మీకు తెలియకుండా నేనేం దాచుకోలేదు అంటున్నాడు. అందుకోసమే మనం కూడా మనకు తెలిసిన సర్వసత్యాన్ని మనం తెలుసుకున్నదాన్ని అనేకులకు ప్రకటించాలి. మన యొద్దనే ఉంచుకోవద్దని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే, ఇంకా చదువుకున్నట్లయితే మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుడు తన స్వరక్తమిత్తి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి. చూడండి పిల్లరా, జాగ్రత్తగా ఉండుడి. ఎందుకంటే మరి అనేకులు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు అని లేఖనాలు చెప్తున్నాడు పౌలు గారు. మరి చూడండి పిల్లరా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించును నాకు తెలియను, వారు మందను కనికరింపరు. చూడండి పిల్లరా, క్రూరమైన తోడేలు వస్తాయి, అవి నాకు తెలుసు, అందుకోసమే వారు మందను కనికరించరు. చూడండి పిల్లరా, భయంకరమైన పరిస్థితిలో ఉన్నది ఈరోజు అని చెప్తున్నాడు. ముందు భవిష్యత్తుల గురించి చెప్తూ వారికి చెప్తున్నాడు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరుదురు. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. ప్రారంభంలోనే మొదటి శతాబ్దంలోనే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటే ఈ రోజు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నదో మనము నేటి క్రైస్తవ సమాజంను సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం పిల్లరా. మరి దేనికోసము మనమైన ఆత్మను రక్షించుకున్నామా? ఈ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటి కోసమే మనం పెనుగులాడుతున్నామా? ఏంటి పరిస్థితి? మనం ఆలోచన చేయాలి. వాక్యము, ఆత్మ నియమం కొరకు మనము ప్రయాసపడాలి. మరి సర్వసత్యము అనేకులకు ప్రకటించాలి. చూడండి పిల్లరా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. చూడండి పిల్లరా, 3 సంవత్సరాలు రాత్రి పగలు అనేది లేదట. చూడండి పిల్లరా, మనకు రాత్రి పడుకుంటున్నాము, పొద్దున దాకా పని చేసుకుంటున్నాము. కానీ పౌలు గారికి రాత్రి పగలు లేక
మరి కన్నీళ్లు విడిచుచు, చూడండి పిల్లరా, కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి, చూడండి పిల్లరా, ఎంత పౌలు గారికి ఎంత వేదన ఉంటే రాత్రి పగలు లేక 3 సంవత్సరాలు మరి ప్రతి మనిషికి బుద్ధి చెప్తూ మీరు జ్ఞాపకం చేసుకునే వాళ్ళని మెలుగుగా ఉండవాలని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి మనకు పొంచి ఉందో ఆ భయంకరమైన పరిస్థితి నుంచి మనము ముంగట పడాలంటే సర్వసత్యం తెలుసుకోవాలి, వాక్యం వెలుకలు కలిగి ఉండాలి, వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ముందుకు వాక్యం చేసుకుంటే, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యంకు మిమ్మును అప్పగించుచున్నాను. మరి చూడండి పిల్లరా, పౌలు గారు దేనికి అప్పచెప్పాడు? కృపావాక్యానికి అప్పగిస్తున్నాను అంటున్నాడు. చూడండి పిల్లరా, 1వ శతాబ్దంలో అపొస్తలులు సువార్త ప్రకటిస్తారు, దేవుని కృపా సువార్తకు అప్పగించారు, కానీ వ్యక్తులకు అప్పగించలేదు. పిల్లరా, ఈ రోజు నేటి సంఘాలను పరిశీలన చేసినట్లయితే మరి ఆయన పేరు చెప్పాలి. మా అయ్యగారు పెద్దవారండి, ఆయన పేరే, ఆయన ఏం చెప్పినా సరే ఆయన మాట నీటంగాని వాక్యము ఇనము అనే పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పిల్లరా, చూడండి పిల్లరా, మరి వాక్యంకు విలువనియాలా, వ్యక్తులకు విలువనియాలా? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. వాక్యంకు విలువనియాలండి, వాక్యంకు విలువనియాలి. మరి సార్వత్రిక సంఘం ఏదండి? ఆత్మనేమము, పరిశుద్ధాత్ముని బోధ, వాక్యంకు లోబడి ఉండడమే సార్వత్రిక సంఘము. ఆ సార్వత్రిక సంఘం అంటే వాక్య నియమమునకు లోబడాలి, వ్యక్తులకు కాదు. మరి వ్యక్తులకు కాదు, కృపా సువార్తకు అప్పగించారు ప్రారంభంలో. మరి ఈరోజు కృపా సువార్తకు అప్పగిస్తున్నామా? నా వెంబడి రావాలి, నా సంఘానికి రావాలంటున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నది నేటి సంఘ పరిస్థితి? ఆలోచన చేసినట్లయితే భయంకరమైన పరిస్థితి. అందుకోసమే పౌలు గారు చాలా హెచ్చరికలు చెప్పాడు. మీరు జాగ్రత్త ఉండాలి, మీలో నుండే వంకర మాటలు మాట్లాడే వారు ఉన్నారు, తోడేల స్వభావం గల మనుషులు ఉన్నారు అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు మనం 1వ శతాబ్దంలో చెప్పబడిన మాట ఇప్పుడు 2024. మరి మనలో ఉన్నారా అలాంటి స్వభావం గలవారు? మరి కృపా వాక్యానికి మనం అప్పగింపుకొని మనల్ని మనం సరిదిద్దుకుంటున్నామా? ఎక్కడున్నాం మనం? మన లేఖనాలను బట్టి మనము మన ఆత్మీయ జీవితం సరిగ్గా ఉన్నదా, సరిగ్గా లేకుంటే సరి చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. పిల్లరా, రేపేమి సంభవించిందో నీకు తెలియదు, నాకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి అవి వంటి మనము మరి బ్రతికున్నంత వరకే మనల్ని సరి చేసుకునే అవకాశం ఉన్నది. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. అందుకోసమే అపొస్తలుల కార్యము 16వ అధ్యాయం 4వ వచనమును మనం చదువుకున్నట్లయితే పిల్లరా, వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపొస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొని వాటిని వారికి అప్పగించిరి. చూడండి పిల్లరా, యెరూషలేం వెళ్ళారు, పెద్దలను కలుసుకున్నారు, వాటి విధులను వారికి అప్పగించారే గాని మా ఎంబటి రండి వాళ్ళని ఎంబటిని తీసుకెళ్ళలేరు. పిల్లరా, మరి ఇంకా ఆలోచన చేసినది, వారు సంఘములు విశ్వాసమందు స్థిరపరిచి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. పరిచర్య చేస్తూ ఉంటే పరిచర్యను విస్తరిస్తున్నది. ఆ పరిచర్య విస్తరిస్తూ ఉంటే స్థానిక సంఘాలకు వారిని అప్పచెప్పారు, కానీ వారిని ఎంబట ఎవరిని తీసుకోలేరు. పిల్లరా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, నేను వాటిని నిత్య జీవం ఇచ్చును. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు గొర్రెలను గురించి అక్కడ ఉపమానం చెప్తూ వాటికి నేను నిత్య జీవము ఇవ్వడానికి వచ్చాను అని చెప్తున్నాడు. చూడండి, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు చెప్తున్న పరిస్థితి సందర్భమును బట్టి చూస్తే ఆ గొర్రెలు నా చేతిలో నుంచి ఎవరు అపహరింపరు, నా చేతిలో నుండి అపహరింపలేరు అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, 10వ అధ్యాయం 29-30 వచనాలు చదువుకున్నట్లయితే, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. చూడండి పిల్లరా, తండ్రి నాకు ఇచ్చాడు ఆ గొర్రెలను, అందరికంటే గొప్పవాడు తండ్రి అని చెప్తూ, గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు, నేను తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. నేను ఏకమై ఉన్నాము. ఎలా ఉన్నాము? కృపా వాక్యం ద్వారా. చూడండి పిల్లరా, ఆ కృపా వాక్యం మన దగ్గరికి వచ్చింది. చూడండి పిల్లరా, ఆ కృపావాక్యము మన యొద్ద ఉన్నది. ఆ కృపావాక్యానికి మనము అప్పగింపాలి, కానీ వ్యక్తులకు మరి ఈరోజు డినామినేషన్లకు అప్పచెప్తే పరలోకం రాదు అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, దేవుని యొద్దకు రండి, అపవాదిని ఎదిరించుడు, అప్పుడు అపవాది మీ యొద్ద నుండి పారిపోవును. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి దేవుడు తగిన కాలమందు మిమ్మును హెచ్చించును. దేవుడు మరి ఇప్పుడు అపవాదిని ఎదిరించాలి, దేవుని యొద్దకు రావాలి, దేవుడు తగిన కాలమందు మిమ్మును హెచ్చించును అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము
6, 7, 8 వచనాలు చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. చూడండి పిల్లరా, దేవుడు తగిన కాలమందు సమయమందు మిమ్మును హెచ్చించును, ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండి పిల్లరా, ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు, మనమేమో లోకం గురించి చింతిస్తున్నాం. చూడండి పిల్లరా, ఇది లేదు అది లేదు అంటున్నామే కానీ మరి సంఘానికి ఎందుకు వస్తున్నాము? సంఘం ద్వారా వాక్యం వింటున్న మనము మన ఆత్మీయ జీవితము ఎదుగుతున్నదా, ఎదుగుతలేదా, ఎలా ఉన్నది అనేది మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, ఇంకా మరి మరి సాతాను గాడు ఏం చెప్తుందట? చూడండి పిల్లరా, ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనుకుంటున్నామే, ఆత్మీయంగా బలపడుతున్నాం అనుకుంటున్నామే, సాతాను గాడు ఏమంటున్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. సాతాను గురించి చెప్తున్నాడు పేతురు గారు, హెచ్చరిక చెప్తున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. చూడండి పిల్లరా, వాడి బిజిలో వాడున్నాడు, వాడు వెతుకుతూ తిరుగుతున్నాడట. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులను మరి వానిని ఎదిరించుడి. మరి విశ్వాసమందు మనము స్థిరంగా ఉండాలి, ఎదిరించే వారంగా ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మరి మనం ఏ విధంగా ఉన్నాం? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరచును. చూడండి పిల్ల, కొంచెము కాలము శ్రమ. దేనికి శ్రమ? ఇప్పుడు మనం క్రీస్తును నమ్ముకున్న మనము, క్రైస్తవులుగా ఉన్న మనము, మరి లోకం మనల్ని మరి హింసిస్తుందంటే యేసుక్రీస్తునే హింసించింది, నిన్ను హింసించకపోవడం ఏంటి? అందుకోసమే క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలి. ఆ శ్రమ ద్వారా మరి ఆ మహిమకరములు, ఆ శ్రమలే మహిమకరములు అని లేఖనాలు చెప్తున్నాయి. ఏంటి మరి మనం ఆలోచన చేయాలి, ఆలోచన చేస్తే పిల్లరా, మనము దేవుని యొద్దకు వస్తే మరి మన దేవుని యొద్దకు రావాలి. అపవాదిని ఎదిరిస్తే అప్పుడు మనల్ని దేవుడు మరి కృపావాక్యానికి అప్పచెప్పబడడం ద్వారా మనము మన ఆత్మీయత స్థితిని మనము వాక్యం ద్వారా దినదినము అభివృద్ధి పొందించుకుంటూ దేవునికి మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. అంతేకాదు, మరి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడ్డది, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకునుడి. చూడండి పిల్లారా, మనం ఏం చేయాలా? అపవాదిని ఎదిరించాలంటే హృదయం నిండిన కొద్ది నోరు మాట్లాడనే, దినదినము వాక్యం చదవాలి, అర్థం చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? మరి నేడు మరి ప్రారంభంలో అపొస్తలులు ఏ విధంగా పరిచర్య చేశారు? ఆ పరిచర్య జీవితంలో ఏ విధంగా వారు ముందుకెళ్లారు? మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారు, అందుకోసమే పౌలు గారు ఏమంటారు? నేను అప్పగించిన దాన్ని దేవుడు కాపాడగలడని రుడిగా నమ్ముచున్నాను. చూడండి పిల్లరా, రుడిగా నమ్ముచున్నాను అంటున్నాడు. చూడండి పిల్లరా, ఏ దినం వరకు? యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు. మరి సువార్తను ప్రకటిస్తూ ఆ కృపావాక్యానికి అనేకులను అప్పగిస్తున్న దాన్ని మరి యేసుక్రీస్తు మరి తండ్రి దేవుడు కాపాడగలడని, మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో మరి అందరు కాపాడగలగని రుడిగా నమ్ముచున్నానని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి పౌలు గారి జీవితంలో మరి ఆయన సువార్త విషయంలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిని ఎదిరిస్తూ మరి ఆ విధంగా చేశాడు. మీరు కూడా చేయండి అని చెప్తున్నాడు. అందుకోసమే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీరు దేవుని యొద్దకు రండి, అపవాదిని ఎదిరించుడి, అపవాదు మీ నుండి పారిపోవును. వాడు గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడట. తిరుగుతుంటే మనం ఏం చెప్తున్నాము? దినదినము వాక్యం చదువుతున్నామా? అర్థం చేసుకుంటున్నామా? ఆత్మీయ జీవితంలో మనము ఫలభరితంగా ఉన్నామా? మనమై ఉన్న ఆత్మను రక్షించుకున్నామా? మనం క్రీస్తు మహిమను కలిగి ఉన్నామా? ఎలా ఉన్నాము? మరి ఎలా ఉన్నాము అనేది మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అందుకోసమే పౌలు గారు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబో దినం వరకు ఆయన కాపాడగలగని రుడిగా నమ్ముచున్నాను. మరి మనము నమ్ముచున్నామా? మనం క్రీస్తును విశ్వసించిన మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, మరి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు మనమై ఉన్న ఆత్మను మనము రక్షించుకున్న మనము అనేకులకు సువార్తను ప్రకటించాలి. మన సొంత రక్షణను కాపాడుకొని భయంతోనూ వణుకుతోనూ
మరి ఉండాలి. వాడు సాతానుడు ఉన్నాడు, ఎవరిని మింగుతున్నా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడట. మరి వాడు వెతుకుతూ తిరుగుతుంటే వాడి వలలో పడితే వాడికి సిద్ధపరిచిన నరకానికి జారిపోతావు. వాడిని మరి ఎదిరించి దేవుని యొద్దకు వస్తే పరలోకానికి చేరే గొప్ప ధన్యత. ఆ భాగ్యాన్ని మనము, ఈ రెండు ధన్యతలు మన ముంగట్నే ఉన్నాయి సహోదరుడా, సహోదరి. అందుకోసమే పౌలు గారు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అని చెప్తున్నాడు పిల్లరా. మరి మనం ఏ విధంగా నమ్మాలి? మనం కూడా మన వాక్య ప్రకారంగా, ఆత్మీయ జీవితం ప్రకారంగా మనల్ని మనము వాక్యానికి అప్పచెప్పుకోవాలి. ఆ వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉంటే ఆ సార్వత్రిక సంఘంలో ఉన్నట్లు ఆత్మనియమమునకు, వాక్యంకు లోబడిన వారంగా ఉంటూ ఆ సార్వత్రిక సంఘానికి మనం లోబడి ఉన్నట్లు చూడండి పిల్లరా. మరి మనం ఏ విధంగా ఉన్నాము? ఈ రోజు వాక్యం విన్న మనము ఏమర్థమైంది? పౌలు గారు సువార్త ప్రకటిస్తున్న విషయంలో కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన 3 సంవత్సరాలు రాత్రింబగలు సువార్తను ప్రకటించారు. ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాడు వాక్యం ద్వారా. మరి మనం ఏం చెప్తున్నాము అనేది, మరి పౌలు గారు అయితే సువార్త ప్రకటించాడు, కృపావాక్యానికి అప్పచెప్పాడు. మరి మనము ఆ సువార్తను వింటున్న మనము, సువార్తను పొందుకున్న మనము, సువార్త మహిమను ధరించుకున్న మనము అనేకులకు సువార్తను ప్రకటించాలి. మరి నరక పరిస్థితిలో నుండి మరి దేవుని రాజ్యంలోనికి నడిపించే గొప్ప భాగ్యం ఉన్నది. ఆ భాగ్యాన్ని అనేకులకు పంచుతున్నామా? ఏ విధంగా ఉన్నాం? మరి యేసుక్రీస్తు రెండవ రాకడల వరకు మరి ఆయన కాపాడగలడని పౌలు గారు, ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను, నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడనని పౌలు గారు చెప్తున్నాడు. మనము సిగ్గుపడవలసిన అవసరం ఉన్నదా? మరి సువార్తను ప్రకటించవలసిన వారం ఎంతైనా ఉంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటిస్తే నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడిన లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాల ప్రకారం మన ఆత్మీయ జీవితం ఉన్నదా? మనల్ని మనము వాక్య ప్రకారంగా ఉన్నామా లేదా అని ఈ రోజు మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అందుకోసమే మరి పిల్లారా, మరి వచనం చదువుకుందాం పిల్లారా. 1 తిమోతి 1:12 ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాము గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబో ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. మనం కూడా మరి కృపావాక్యానికి అప్పచెప్తూ ఆ వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింప చేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.